వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఇది సెప్టెంబర్ మంత్, అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనమాట. సో దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, అట్ ద సేమ్ టైం ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ కనుక అటాక్ అయితే ఎలా దీని నుండి ఓవర్కమ్ చేసుకోవచ్చు డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో సెప్టెంబర్ మంత్ అంటేనే మనకు ప్రోస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. అండ్ ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే మన ఇండియాలో ఇన్సిడెన్స్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది సార్? యా, సెప్టెంబర్ క్యాన్సర్ మీరు చెప్పినట్టుగా అదేంటి ప్రోస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. మనకున్నటువంటి ఐసీఎంఆర్ డేటా ప్రకారం ఓకే, సో 2023 గ్లోబోక్యాన్ డేటా ఏం చెప్తుందంటే అరౌండ్ 36,000 ఆఫ్ న్యూ క్యాన్సర్స్, ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఇదేంటి 2023లో ఇదేంటి ఇన్సిడెన్స్ ఉంది అని చెప్తుంది. ఇది మోర్టాలిటీగా అంటే ఎంతమంది ఈ క్యాన్సర్ బారి నుండి చనిపోతున్నారు అనేటువంటి విషయాన్ని తీసుకొస్తే దగ్గర ఇదంటే 11,000 నుంచి 12,000 మంది పర్ ఇయర్ చనిపోతున్నారు అనేటువంటి విషయం కూడా స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. బట్ ఇండియా అంటే వెస్టర్నైజేషన్తో, వెస్టర్న్ కంట్రీస్తో పోల్చుకుంటే మనం ఇదేంటి స్టిల్ ఇదేంటి మన దగ్గర ఇదేంటి ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క రిస్క్ పెరుగుతూ ఉంది, ఇన్సిడెన్సెస్ పెరుగుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఓకే, వీటికి రీజన్స్ దెర్ ఆర్ సో మెనీ. మన ఇండియాలోనే చూస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేటువంటివి అర్బనైజేషన్, రూరల్ పాపులేషన్లోకి చాలా తేడా ఉంటుంది. అర్బనైజేషన్లో ఎక్కువ ఉంటుంది, రూరల్ పాపులేషన్లో తక్కువ ఉంటుంది. ఎలాగా అంటే కనుక సపోజ్ ఢిల్లీలో ఓకే 11.11 ఓకేనా కేసెస్ పర్ 1 lakh పాపులేషన్ అలా ఉంటే, మరి రూరల్ ఇండియాలో 5.5 ఉంటుంది. సో ఇట్స్ అనమాట డిఫరెన్షియల్ ఉంటుంది. ఎందుకు అంటే ఇట్స్ దాని యొక్క రిస్క్ ఫ్యాక్టర్, ఇది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇదేంటి క్యాన్సర్స్, వన్ ఆఫ్ ద ఇదేంటి క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే పాపులేషన్ అనేటువంటి వాళ్ళు ఇదేంటి స్క్రీనింగ్ చేసుకోవడానికి ఎక్కువగా అర్బనైజేషన్ పాపులేషన్, తర్వాత హూ ఆర్ ఎడ్యుకేటెడ్, మోటివేటెడ్, ఈ పాపులేషన్ ఎక్కువ వెళ్తారు కాబట్టి ఇన్సిడెన్స్ కూడా అదంటే బయటపడడం జరుగుతుంది, ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. వెరాజ్ రూరల్ పాపులేషన్ సో హాస్పిటల్కి రావటం తక్కువ, వాళ్ళకు హెల్త్ ఎడ్యుకేషన్ మీద అవగాహన తక్కువ. సో కాబట్టి ఏంటంటే అక్కడ డయాగ్నోస్ చేయలేకపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు రారు. సో అదంటే ఈ 2 డిఫరెన్షియల్ థింగ్స్ ఉన్నాయి, సోషో ఎకనామిక్ బ్యారియర్స్ ఉన్నాయి. ఇది కూడా మనం ఇండియాలో డిస్కస్ చేసుకోవాలంటే దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. యా, ఇంకా ఈ డిసీజ్కి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే కనుక ఎక్కువగా అదేంటి హై ఫ్యాట్ డైట్ తీసుకునేటువంటి వాళ్ళల్లో కూడా ఇదేంటి ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్, తర్వాత జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఇవి. ఓకే, ఏజ్ అనేటువంటిది ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. జనరల్గా కామన్గా వచ్చేసి more than 50 yearsలోనే ఇది ఎక్కువగా తరచు చూస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చెప్పుకుంటే BRCA1, BRCA2 అనేటువంటి కొన్ని జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయి. ఈ జీన్ మ్యూటేషన్స్ వచ్చిన వాళ్ళల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రావటం జరుగుతుంది. లించ్ సిండ్రోమ్ అనేటువంటి ఇంకోటి ఉంది, ఇది కూడా జెనెటిక్ డిసీజ్ లాంటిది. ఈ దీంట్లో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడం అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అండ్ కంపారిటివ్లీ మనం అర్బన్ పాపులేషన్ అండ్ రూరల్ పాపులేషన్గా చెప్పారు కదా. సో కంప్లీట్లీ మనము ప్రాసెస్డ్ అండ్ కొంచెం వరకు ప్రాసెస్డ్ ఫుడ్ అనేది రూరల్ పాపులేషన్ తగ్గిస్తుంది కాబట్టి కూడా మేజర్ డిఫరెన్స్ అనుకోవచ్చు. మేబీ yes, ఓకే, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ఓకే అండ్ ఆల్సో వన్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ మేల్స్ లోనే వస్తుంది కాబట్టి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రివెన్షన్ కానీ అట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత హౌ టు ఓవర్కమ్ సార్? సో ఏంటంటే ప్రివెన్షన్ అనేటువంటిది ఏంటంటే హెల్దీగా ఉండాలి అంటే అడిక్వేట్ వాటర్ తీసుకోవాలి, ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. తర్వాత అదేంటి more than 50 years ఉంటే కనుక ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ అంటాం అనమాట. సీరం PSA అని చెప్పి సింపుల్ బ్లడ్ టెస్ట్, అది ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం వల్ల కూడా బయటపడతాయి. అంటే మన ఇండియాలో పాపులేషన్ రికమెండెడ్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే PSAని యూటిలైజేషన్ చేయలేదు. ఎందుకంటే జనరల్గా ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఏదైనా కూడా ఆ స్క్రీనింగ్ చేయటం వల్ల ఆ క్యాన్సర్ మీద వచ్చే సర్వైవల్ బెనిఫిట్ అవ్వాలి. అంటే స్క్రీనింగ్ అనేటువంటిది హెల్తీ పాపులేషన్కి చేస్తాం. సో హెల్తీ పాపులేషన్లో ఏదైనా అదేంటి మనం స్క్రీనింగ్ చేసి దాన్ని బయట పెడితే సో దట్ ఇదంటే ఆ క్యాన్సర్ నుంచి ఇదంటే సర్వైవల్ పెరగాలి. ఓకే, కానీ ఇదేంటే అంటే ఎక్కువ కాలం బ్రతకాలి పేషెంట్.
అప్పుడే ఇదేంటి దాన్ని జనరల్ పబ్లిక్కి ఇదేంటి జనరల్ పాపులేషన్కి మనం ఇదేంటి ఇంప్లికేషన్ చేస్తాం. అలాంటి రిజల్ట్స్ మనకు కార్సినోమా ప్రోస్టేట్లో స్క్రీనింగ్ పద్ధతులలో రాలేదు. అందుకని ఐసీఎంఆర్ కావచ్చు ఇదేంటి ఇది రికమెండేషన్ జనరల్ పబ్లిక్ అయితే రికమెండ్ చేయదు. కానీ ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ అంటారు. ఏంటి అంటే కనుక ఇప్పుడు ఇన్సూరెన్సెస్ పాలసీస్ కావచ్చు, కంపెనీ పాలసీస్, తర్వాత కార్పొరేట్ పాలసీస్ ఉంటాయి. సో వీళ్ళు ఇదేంటి మోర్ దాన్ 50 years ఉన్నటువంటి మగవాళ్ళందరికీ కూడా పిఎస్ఏ టెస్ట్ చేస్తారు. సో ఈ పిఎస్ఏ టెస్ట్లో ఏదైనా బయటపడితే పిఎస్ఏ రేజ్ అయ్యి ఉంటే కనుక అప్పుడు ఇదేంటి ఆటోమేటిక్గా ఇట్ విల్ బి డైరెక్టెడ్ అనమాట. ఇట్ విల్ గివ్ అలార్మింగ్, ఇదేంటి రెడ్ ఫ్లాగ్ వస్తుంది. సో దాన్ని బట్టి దాన్ని ఫర్దర్ ఇవాల్యుయేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ పద్ధతుల వల్ల కొంచెం ఇదేంటి ప్రోస్టేట్ క్యాన్సర్ని ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. ఇంకోటి డైరెక్ట్గా పేషెంట్కి సిమ్టమ్స్ ఏంటి, తనకు లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటే ఏంటి, మూత్రం పోసేటప్పుడు ఇదేంటి ఇబ్బంది కలగవచ్చు, లేదంటే కనుక ఏదంటే పెయిన్ అనేటువంటిది రావచ్చు, మూత్రంలో ఏదైనా బ్లడ్ అనేటువంటిది పడి ఉండటం రావచ్చు. సో ఇవన్నీ కూడాను ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఉండొచ్చు. ఓకే, సో ఇటువంటివి ఏవైనా ఉంటే డైరెక్ట్గా వాళ్ళు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో యూరాలజీ అంటే ఏదేంటి మూత్రం రిలేటెడ్ ఏదంటే కిడ్నీలు, తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళడం, లేదంటే ఈవెన్ అట్లీస్ట్ ఏదైనా ఒక జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, అట్లీస్ట్ ఎవరైనా ఒక ఫిజిషియన్ దగ్గర అదేంటి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. చేసి దాని రిలేటెడ్గా ఉన్నటువంటి టెస్టులు చేయటం, తర్వాత అదేంటి బయాప్సీ కన్ఫర్మేషన్ కోసం, తర్వాత స్టేజింగ్ ఎక్కడెక్కడికి ఇది పాకింది అంటే అది పిఎస్ఏ లెవెల్ని బట్టి దాన్ని కూడాను టెస్టులు ఉన్నాయి, రికమెండెడ్ టెస్టులు. ఎంఆర్ఐ చేయాలి, తర్వాత అదేంటి పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అని ఉంటుంది, ఆ స్కాన్ చేయటం. సో దాన్ని చేసుకొని ఇది చేస్తామన్నమాట, స్టేజింగ్ ఎక్కడికి పాకింది అని. ఆ స్టేజ్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే, డన్ సార్. అండ్ ఆల్సో దీనికి మన ఇండియాలో ఎంతవరకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉందంటారు? చాలా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో ప్రోస్టేట్ క్యాన్సర్ ఇదేంటి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ అయితే కనుక అట్లేదేంటి ఒక 6 days ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. ఓకే, స్టీరియోటాక్టిక్ రేడియేషన్ థెరపీ అని చెప్పేసి ఒక 6 days, ఓకేనా, అది ఎర్లీ స్టేజ్లో ఉంటే ఓన్లీ ప్రోస్టేట్కి మాత్రమే ఇస్తాం. సో దట్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా చాలా తక్కువ. ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తే కూడాను అదేంటి సర్జరీ కూడా చేసుకోవచ్చు, రాడికల్ ప్రోస్టాటెక్టమీ. దాంట్లో రోబోటిక్ రాడికల్ ప్రోస్టాటెక్టమీకి కూడాను నర్వ్ స్పేరింగ్ రిజల్ట్స్ మంచిగా ఉన్నాయి, సర్వైవల్ కూడా బాగుంది అనేటువంటి విషయం. అంటే సర్జరీ ఆపరేషన్ చేయించుకోవటం, ఓకే, అది కూడా ఉంది. ఇంకా అడ్వాన్స్ వెళితే కూడాను పెద్ద అంటే ఎక్కువ కాలం రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు హార్మోన్ థెరపీ కూడా ఇస్తారు. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేటువంటిది ఇట్స్ హార్మోన్ సెన్సిటివ్ అదేంటి క్యాన్సర్. మేల్లో సెక్రీట్ అయ్యేటువంటి టెస్టోస్టిరాన్ అనేటువంటి ఈ హార్మోన్ ఈ క్యాన్సర్ని ఎక్కువగా పాకడానికి ఇదేంటి అది ఎక్కువ అగ్రెసివ్గా బిహేవ్ చేయడానికి ఇదేంటి దోహదపడుతుంది. సో అట్లాంటప్పుడు ఈ టెస్టోస్టిరాన్ని ఆపటానికి ఆండ్రోజన్ డిప్రవేషన్ థెరపీ అంటారు, ఈ హార్మోన్ థెరపీ అనేటువంటిది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇవి కాకోకుండా ఇంకా పాకింది అనుకోండి, దాన్ని మెటాస్టాటిక్ స్టేజ్ అంటారు. అంటే బోన్స్కి పాకడం, కామన్గా బోన్స్కి పాకుతుంది. తర్వాత అదర్ ఆర్గాన్స్కి ఎక్కడ పాకినా కూడాను దాన్ని డిఫరెంట్గా డీల్ చేస్తామన్నమాట. ఈవెన్ స్టేజ్ 4లో, అంటే స్టేజ్ 4 అంటే బోన్స్కి మొత్తం పాకింది. స్టేజ్ 4లో ఉన్నటువంటి ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడాను మనకు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, వన్స్ అపాన్ ఏ టైం ఒక 10-15 years క్రితము స్టేజ్ 4లో ఉన్నటువంటి పేషెంట్ కూడాను ఒక 5 to 6 years బతికేవాడు. ఇప్పుడు ఈవెన్ 10 years కూడాను దాని యొక్క లాంజివిటీ పెంచడానికి ఓకేనా మన దగ్గర అదేంటి డ్రగ్స్ ఉన్నాయి, తర్వాత ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, చాలా అత్యాధునికమైనటువంటి సో మెనీ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్కి ఈవెన్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా చాలా తక్కువ. ఓకే, మొత్తం క్యాన్సర్స్ మొత్తాన్ని చూస్తే కూడాను ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా గుడ్ బయాలజీ ఉన్నటువంటి క్యాన్సర్. ఓకే ఓకే, అంటే ఇంత అగ్రెసివ్ అదేంటి తత్వం తక్కువ. ఓకే, కంపారిటివ్లీ అంటే అన్ని క్యాన్సర్స్ని కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్తబ్దుగా ఉండేటువంటి క్యాన్సరే. ఓకే, సో ఇది సెప్టెంబర్ మంత్ మనం ప్రోస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్లీ 50 క్రాస్ అయిన వాళ్ళకి ఇది ఎక్కువగా అకరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. సో ఫైనలీ లాస్ట్ నోట్లో ఏం చెప్తారు వాళ్ళకి, అండ్ ఈ రెగ్యులర్ స్క్రీనింగ్ విషయంలో కానీ అలాంటివి, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తేనే ఏదో ఒకటి కొత్తది బయటపడుతుంది, అమ్మో నేను హాస్పిటల్కి వెళ్ళను అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాట్ యు వాంట్ టు టెల్ దెం? అంటే జనరల్గా ఏదంటే ఆ భయం అవసరం లేదండి, ఓకేనా, అలా భయపడవలసిన అవసరం లేదు. బట్ మోర్ దాన్ 50 ఉండి తర్వాత స్మోకింగ్ హిస్టరీ కానీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా అదేంటి క్యాన్సర్, అదేంటి బ్రెస్ట్ క్యాన్సర్ లేకోకుంటే ఓవరీ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, ఇటువంటి ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉండింది అనుకోండి,
లేదు ఫ్యామిలీలో ఎవరికైనా జెనెటిక్ మ్యుటేషన్ BRCA1 BRCA2 అని జీన్ మ్యుటేషన్స్ ఏవైనా ఉన్నాయి, అటువంటి వాళ్ళు ఇదేంటి ఖచ్చితంగా ఇదేంటి PSA చేయించుకోవాలి. సో ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ కాబట్టి సో వాళ్ళు ఇదేంటి 50 years దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ ఇదేంటి PSA చేయించుకుంటే PSA టెస్ట్ చాలా చాలా ఎకనామికల్ అండి. ఓకేనా. సో PSA చేయించుకోవడం వల్ల వాళ్ళు ఇదేంటి అర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయటం వల్ల క్యూర్ పాసిబుల్ అవుతుంది. సో ఈవెన్ క్యాన్సర్లో ద మెయిన్ అంటే వర్డ్ ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ కీ ఫర్ ద క్యూర్. సో విచ్ ఇస్ ఎ గ్రేట్ న్యూస్. రష్యాలో కొత్తగా వ్యాక్సినేషన్ కనుక్కున్నారు అంటే ఇది క్యాన్సర్కి ప్రివెన్షనా? యా, యాక్చువల్లీ ఇట్స్ అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఇదేంటి రిజల్ట్స్ జరుగుతుంది, అంటే క్లినికల్ ఇదేంటి రిజల్ట్స్ వచ్చాయండి. ఇట్స్ phase 1 ట్రయల్ మాత్రమే. సో దీన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ అంటే జనరల్ పబ్లిక్కి పాపులేషన్కి ఇంప్లిమెంటేషన్కి కావాల్సినంత డేటా మన దగ్గర ఇంకా లేదు, ఎవిడెన్స్ లేదు. బట్ స్టిల్ ఇదేంటి వాళ్ళైతే చెప్తున్నారు ఇట్స్ 80 to 90% సక్సెస్ రిజల్ట్స్ అనేటట్టుగా డేటా చెప్తున్నారు. ఇది phase 1 ట్రయల్. జనరల్ ఇదేంటి ఇట్ హ్యాస్ టు క్రాస్ సో మెనీ ఇదేంటి ఇంకా ఈవెన్ హడల్స్ ఉన్నాయి లెవెల్స్. ఓకే, phase 2 ట్రయల్స్, దాని తర్వాత phase 3 ట్రయల్స్ వస్తాయి. అవి సక్సెస్ రిజల్ట్స్ ఇదేంటి సేమ్ phase 1లో ఎంత వచ్చిందో ఆ విధంగా సక్సెస్ రిజల్ట్స్ చూపించాలి. తర్వాత ఇదేంటి ఎఫికసీ కూడాను చూపించాలి, దాంతోపాటు అడ్వర్స్ ఈవెంట్స్ కూడాను ఓకే లేకోకుండా ఉండాలి. సో వీటన్నిటిని డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత దెన్ ఇదేంటి జనరల్ పబ్లిక్లోకి ఇదేంటి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా అదేంటి మనకు చాలా సమయం ఉంది. బట్ ఇదేంటి ఇట్స్ థెరపటిక్ వ్యాక్సిన్. బేసికల్లీ వాళ్ళు చేసిన ట్రయల్స్ వచ్చేసి ఇట్స్ ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్, దాని పేరు ఇట్స్ mRNA వ్యాక్సిన్. వాళ్ళు ఇదంటే కొలోరెక్టల్ క్యాన్సర్స్లో ఇదేంటి ఈ ట్రయల్ చేశారనమాట. బట్ స్టిల్ ఇదేంటి ఇంకా వరల్డ్కి ఇదేంటి వాళ్ళు ఇంకా దాచిపెట్టింది ఏంటి అంటే అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అదేంటి ఎంతమంది పేషెంట్స్ని తీసుకున్నారు, తర్వాత ఇదేంటి అనేటువంటిది ఇంకా ఇదేంటి అది ఇంకా చూపించలేదు అనేటువంటిది కూడా నడుస్తుంది. ఎస్. ఓకే. సో డెఫినెట్లీ ఇన్ని లెవెల్స్ క్రాస్ అయిన తర్వాతనే మనకు రీచ్ అవుతుంది అది. అండ్ ఆల్సో రష్యాలో కాబట్టి మన దగ్గరకు వచ్చేసరికి ఇంకా చాలా టైం పట్టచ్చు. ఎస్ ఖచ్చితంగానండి. అంటే క్యాన్సర్కి వ్యాక్సిన్స్ అనేటువంటివి ఇదేంటే 2 డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, ప్రివెంటబుల్ వ్యాక్సిన్స్ అండ్ తర్వాత థెరపటిక్ వ్యాక్సిన్స్ అని. సో ప్రివెంటబుల్ వ్యాక్సిన్స్ కొన్ని మన దగ్గర కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, అంటే ఆల్ ఓవర్ వరల్డ్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే. కామన్గా వచ్చేసి హెపటైటిస్ B వైరస్ వ్యాక్సిన్. సో హెపటైటిస్ B వైరస్ అనేటువంటిది లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది, హెపటోసెల్యులర్ కార్సినోమా. సో దానికి మనకి ఈవెన్ చైల్డ్హుడ్ అదంటే చిన్నప్పుడు అదేంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో వేసేస్తామన్నమాట. 6 weeksకి 10 weeksకి 14 weeksలోనే అదంటే HPV వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు సెకండ్ థింగ్ వచ్చేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ఇదేంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో జాయిన్ చేయాలి ఇదేంటి అనేటువంటి విషయం ఈవెన్ లాస్ట్ ఇయరే ఇదేంటి మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఓకే. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇదేంటి దాని షెడ్యూల్ ఏంటి అంటే 9 to 14 years వరకు ఉన్న పిల్లలకి ఇదేంటి 2 doses, 14 to 23 వరకు ఉన్నటువంటి పిల్లలకి ఇదేంటి 3 doses. ఓకేనా. అడల్ట్స్కి 3 doses అనే విషయం చెప్పారు. ఈవెన్ ఇదేంటి పోస్ట్ 23 years కూడాను వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బట్ ఇదంటే దాని ఎఫికసీ తగ్గుతుంది. అర్లీగా తీసుకుని అందుకే ఇదేంటి 9 to 13-14 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి 2 doses సరిపోతుంది. అది విషయం కూడా అదేంటి ఉంది. తర్వాత ఈ వ్యాక్సిన్ రికమెండెడ్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్. ఓకేనా, నాట్ ఓన్లీ ఫీమేల్. జనరల్గా ఇదేంటి ఇది కార్సినోమా సర్విక్స్ని కాజ్ చేస్తుంది HPV వైరస్, స్పెసిఫికల్లీ 16 and 18 సబ్ టైప్స్ అని చెప్పేసి ఇదేంటి చాలా కామన్గా ఇదేంటి దట్ ఈస్ ద కాజిటివ్ ఏజెంట్ అనమాట. ఆ వ్యాక్సిన్ రికమెండ్ చేస్తారు. ఇది నాట్ ఓన్లీ కార్సినోమా సర్విక్స్, దెర్ ఆర్ సో మెనీ అదర్ క్యాన్సర్స్ కూడాను, HPV రిలేటెడ్ క్యాన్సర్స్. సో మేల్స్లో కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి, ఫీమేల్స్లో ఉన్నాయి. ఫీమేల్స్లో సర్విక్స్, కార్సినోమా సర్విక్స్, ఈవెన్ కార్సినోమా యానల్ కెనాల్, కార్సినోమా ఓరోఫారింగ్స్, తర్వాత కార్సినోమా పెనిస్. సో ఇవన్నీ కూడాను ఇదేంటి మేల్ ఫీమేల్స్లో కామన్ క్యాన్సర్స్, HPV రిలేటెడ్. సో అందుకని ఈ వ్యాక్సిన్ కూడాను మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి రికమెండెడ్. దీనికి ఇప్పుడు 2 సబ్ టైప్స్ చెప్పుకున్నాం కదా, 16 and 18. ఇవి కాకోకుండా ఇది బైవాలెంట్ అనుకోవచ్చు. దాని తర్వాత క్వాడ్రీ వ్యాలెంట్ అంటే 4 డిఫరెంట్ సబ్ టైప్స్కి. దాని తర్వాత ఇప్పుడు నానో వ్యాలెంట్ వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంది. సో 9 డిఫరెంట్ సబ్ టైప్స్ అనమాట. ఇది ఓన్లీ క్యాన్సర్ రిలేటెడ్ వరకు మట్టుమే కాకుండా ఈవెన్ అదర్ బినైన్ కండిషన్స్ HPV రిలేటెడ్గా వచ్చేటువంటి వాట్స్ కూడాను రాకుండా చేయడం జరుగుతుంది, అంటే ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది వాటికి కూడా రికమెండెడ్. ఓకే.
సో మాలిగ్నెన్సీ ట్యూమర్స్ అయితే అది ఇంకా అది డిఫరెంట్. సో వాటిని థెరపటిక్ వ్యాక్సిన్స్ అంటారు. ఇవి రాకోకుండా ప్రివెంట్ చేస్తాయి. సో థెరపటిక్ వ్యాక్సిన్స్ అనేటువంటి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో వాటిని తీసుకుంటే కనుక ఫస్ట్ యాంటీజెన్ వ్యాక్సిన్స్ అంటారు. సో యాంటీజెన్ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఏదర్ ఒక క్యాన్సర్ సెల్లో ఉన్నటువంటి కొంచెం ఏదైనా ఒక ప్రోటీన్ లేదంటే దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్లో కొంచెం భాగాన్ని పెప్టైడ్ అంటారు. సో అటువంటి ప్రోటీన్ కానీ పెప్టైడ్ కానీ తీసుకొని దాని ద్వారా వ్యాక్సిన్ తయారు చేయటం. సో దాన్ని ప్రోటీన్ వ్యాక్సిన్స్ అని అనేటువంటి మాట అంటాం అనమాట. అలా కాకుండా ఎంటైర్ పెప్టైడ్ని ఉపయోగించుకొని ఇదేంటి మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని ఇది చేయడానికి ఉపయోగిస్తారు. రెండో రకమైన వ్యాక్సిన్స్ న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ అంటారు. న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ అనేటువంటివి ఏమిటి అంటే కనుక స్పెసిఫిక్గా ఈ mRNA వ్యాక్సిన్స్, DNA వ్యాక్సిన్స్ ఇవి అన్నమాట. న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ అని వీటిని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి యాంటీజెన్ వ్యాక్సిన్స్, న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్. థర్డ్ వచ్చేసి సెల్ వ్యాక్సిన్స్. సెల్ వ్యాక్సిన్స్లో ఏంటి అంటే కనుక ఇప్పుడు క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్ దగ్గర నుంచి కొన్ని రకమైనటువంటి సెల్స్ తీసుకుంటారు. ఏంటివంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటారు, డెండ్రైటిక్ సెల్స్ అని చెప్పేసి. ఆ సెల్స్ని తీసుకొని ఆ సెల్స్ మీద క్యాన్సర్ సంబంధించినటువంటి ప్రోటీన్ ఏదైనా దాన్ని జెనెటికల్లీ దాని మీద ఇన్సర్ట్ చేసి దెన్ మళ్ళీ అదే సెల్స్ని మళ్ళీ ఆ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈ వ్యాక్సిన్ ఈ క్యాన్సర్ ప్రజెంటింగ్ సెల్స్ ఈ క్యాన్సర్ ప్రోటీన్ని తీసుకెళ్ళి ఇమ్యూన్ సెల్స్కి ప్రజెంట్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్ చేత దాడి చేయించడం అనమాట. సో ఇది ఈ రకమైనటువంటి క్యాన్సర్ ఈ డెండ్రైటిక్ సెల్ వ్యాక్సిన్లో సిపిల్ సెల్ టీ అని చెప్పేసి కార్సినోమా ప్రోస్టేట్కి ఒక వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ 2010లోనే FDA అప్రూవ్ చేసింది. సో అది ఒక వ్యాక్సిన్. ఇది వచ్చేసి డెండ్రైటిక్ సెల్ వ్యాక్సిన్స్లో ఒకటి. ఇంకా ఈవెన్ హోల్ సెల్ వ్యాక్సిన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా ఏదంటే సో మెనీ వెరైటీస్ ఆఫ్ వ్యాక్సిన్స్, థెరపటిక్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఆంకోలైటిక్ వ్యాక్సిన్స్ అని ఉన్నాయి. ఇంకోటి అవేంటంటే కనుక కొన్ని వైరస్నైనా ఉపయోగించుకోవచ్చు, బ్యాక్టీరియానైనా ఉపయోగించవచ్చు. ఇవి ఏం చేస్తాయంటే కనుక ఈ ఆంకోలైటిక్ వైరసెస్ ఆర్ బ్యాక్టీరియా వీటిని తీసుకొని ఇవి మనం క్యాన్సర్ సెల్లులోకి వెళ్తాయి అనమాట. ఈ వ్యాక్సిన్ ఈ వైరస్ యొక్క DNA ఆర్ RNA వెళ్ళిపోయి క్యాన్సర్ సెల్లో ఉన్నటువంటి దాంట్లో మిక్సప్ అయిపోయి క్యాన్సర్ సెల్ మాత్రమే తీసుకుంటుంది, రెస్ట్ ఆఫ్ ద బాడీ తీసుకోదు. సో దట్ ఆ క్యాన్సర్ సెల్ ఇవి బాగా రెప్లికేట్ అయిపోయి ఆ క్యాన్సర్ సెల్ పగిలిపోతుంది. దాన్ని ఆంకోలైసిస్ అంటారు. ఓకేనా? సో ఎప్పుడైతే సెల్ లైసిస్ అయిందో ఆ సెల్లో ఉన్నటువంటి మొత్తం క్యాన్సర్ సెల్కి సంబంధించినటువంటి ప్రోటీన్స్ అన్ని బయటికి ఎక్స్పోజ్ అయిపోయి మన ఇమ్యూనిటీ సెల్స్ దాని మీద యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడాను కొన్ని వైరసెస్ కొన్ని బ్యాక్టీరియాలను ఉపయోగించుకొని కూడాను మనం క్యాన్సర్ వ్యాక్సిన్స్ తయారు చేస్తూ ఉన్నాం. సో ఇది థెరపటిక్ వ్యాక్సిన్స్లో చాలా వైడ్ వెరైటీ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి, రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. 1 or 2 వ్యాక్సిన్స్ మాత్రమే థెరపటిక్ లెవెల్కు వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనకు రష్యాలో రాబోతున్న క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా ఇది కూడా థెరప్యూటిక్ వ్యాక్సినే. అంటే థెరపటిక్ వ్యాక్సిన్కి మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే క్యాన్సర్ వచ్చిందో పేషెంటో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి. ఇవి అందరికి ఇన్ జనరల్ అంటే పాపులేషన్ బేస్డ్ వ్యాక్సిన్ కాదు. అంటే హెల్తీ పాపులేషన్ ఇది వ్యాక్సిన్ వేసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది అటువంటిది కాదు. సో ఇది థెరపటిక్ వ్యాక్సిన్ అంటే ఎవరైతే క్యాన్సర్ వచ్చిందో వాళ్ళు మటుకు మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ యొక్క బారి నుంచి రికవర్ అవుతారు అనేటువంటిది అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అన్ని థెరపటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అన్ని ఇమ్యూనిటీతోనే వర్క్ చేస్తాయి. ఈవెన్ ప్రివెంటివ్ కావచ్చు, థెరపటిక్ కావచ్చు. థెరపటిక్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్ అనుకోండి, ఒక చోట నుంచి ఒక ఏరియా నుంచి మనం తీసుకొని ట్యూమర్ సెల్ని తీసుకొని దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏదైనా డివిజన్ సపరేట్ తీసి దాన్ని జెనెటికల్లీ మాడిఫై చేసి మళ్ళీ అదే పేషెంట్కి ఎక్కించి మన ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసామనుకుంటే అది ఎక్కడి నుంచి తీసామో ఆ ఒక్క చోటనే కాకుండా మొత్తం శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలన్నిటిని చంపేస్తుంది. సో ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. సో అందుకనే ఈ క్యాన్సర్ ట్రయల్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ కూడాను ఫస్ట్ ఈవెన్ స్టేజ్ 4లో అంటే మెటాస్టాటిక్ పేషెంట్స్లోనే ట్రై చేస్తున్నారు. వాటిలలోనే కొంచెం సక్సెస్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. బట్ స్టిల్ మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ప్రిలిమినరీ. జనరల్ పబ్లిక్ అని కాదు, క్యాన్సర్ పేషెంట్స్కి ఇన్ జనరల్గా
మన క్లినిక్ లో కూర్చొని ఇచ్చేటువంటి ఇదేంటి అడ్వైజ్ అయితే ఇంకా చేయలేము. సో మచ్ ఆఫ్ అదేంటి ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఉంది అని చెప్పాలి. ఓకే ఓకే. సో ఇంత ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఎప్పటికైనా మన దగ్గరకు వస్తుంది అని అనుకోవచ్చు. బట్ డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ వ్యాక్సినేషన్ కానీ డ్రగ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి డెఫినెట్లీ మాట్లాడుకోవాలి కదా. సో ఈ వ్యాక్సినేషన్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అంటారు? ఎస్, అంటే ఇప్పుడు అదే ఇదేంటి నేను చెప్తున్నాను కదా, అదేంటి ఇప్పటి వరకు మీరు రష్యా వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని నుంచి కూడాను ఈ డేటా కూడాను అదేంటి ఇంకా ఇట్స్ ట్రాన్స్పరెంట్ గా రిలీజ్ చేయలేదు. సో బట్ ఇదేంటి ఎనీ వ్యాక్సిన్ కూడాను నాట్ ఓన్లీ ఇదేంటి ఇట్స్ ఎఫికసీ, ఫస్ట్ ఇదేంటి ఆ ఎఫికసీ, దాని తర్వాత అడ్వర్స్ ఈవెంట్స్, ఇవి రెండు కూడాను చూస్తారు. ఇది phase 1 phase 2 ట్రయల్స్ కూడా చూస్తారు. దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ ఇన్ టు phase 3 ట్రయల్స్. సో ఈ రెండు పాస్ అయిన తర్వాతనే phase 3 ట్రయల్ వస్తుంది. దాని తర్వాతనే ఇదేంటి జనరల్ పబ్లిక్లోకి రావడం జరుగుతుంది. అంటే ఎవరికైతే రికమెండెడ్ పాపులేషన్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎనీ అడ్వర్స్ ఈవెంట్స్ ఏవైనా డాక్యుమెంటెడ్ అడ్వర్స్ ఈవెంట్స్ ఉంటే అదంటే ఇట్ వోంట్ అదంటే కమ్ ఇన్ టు పిక్చర్ అనమాట, మనకు అవైలబిలిటీలోకి రాదు. సో ఆ విధంగా సో మచ్ ఆఫ్ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు ఇంకా అదేంటి సక్సెస్ అయ్యి ముందుకు రాలేదు. సో అదేంటి దాంట్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ ఆ ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. యా, బట్ హోప్ఫుల్లీ ఏ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అయినా సరే వ్యాక్సినేషన్ వస్తే దట్స్ అ గ్రేట్ న్యూస్. yes, that's a great, very very great news. Thank you so much. Thanks for the valuable information. Yeah, thank you. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.